15వ అధ్యాయం. యేసు ప్రభుల వారు ఆమెను ఏమని కొనియాడాడో చూద్దాం. ప్రియుల సాక్షాత్ దేవుడే ఆమెను కొనియాడాడు కదా. 15వ అధ్యాయం 28వ వచనము మనమంతా కలిసి చదువుదాం. ప్రియుల మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనాన్ని మనమంతా కలిసి చదువుదాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. మరొకసారి నేను చదువుతాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఒక స్త్రీతో అన్నాడు. ఆ స్త్రీ యొక్క చరిత్ర నేపథ్యం అనుభవంలోకి వెళ్ళకు దేవుని సహాయం కోసమై ప్రార్థన చేసి, యేసు రాజా స్తోత్రములు తండ్రి, వందనం. మీ పాదం మీద చేరి రావడం దేవా మా కృప చూపితిరి. స్తోత్రములు. గడిచిన ఈ ఫిబ్రవరి మాసంలో 3 వారములు మీ పాదం చూపితిరి. అదే రీతిగా ఈ మాసం చివరి ప్రభుదినంలో కూడా దేవా మీ సన్నిధిలో చేరి రావటకు చూపిన చిన్న మందకై స్తోత్రములు చెల్లిస్తాం. చిన్న మంద దేవా స్తోత్రం. మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకొనమని ప్రార్థిస్తాం. ప్రతి ఆటంకములను లయపరచము. ఇంకా ఎవరైనా శ్రేష్టమైన సమయం పోగొట్టుకొనకుండా దేవా తండ్రి మీ కృపలో నడిపించమని ప్రార్థిస్తాం. ఇదిగో నన్ను కూడా ఏర్పడిన పాత్ర వాడుకోవడం మీ శ్రేష్టమైనటువంటి ఆరాధన, మీ శ్రేష్టమైన కార్యముకై శ్రేష్టమైన లేఖనము చేత మమ్మల్ని సిద్ధపరిచి నడిపించము. నన్ను కూడా బలహీనుడు మరుగుపరిచి వాడుకున్నాను. యేసునామమున ప్రార్థించాడు, వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. చేరి వచ్చిన ప్రియమైన సంగమం అందరూ కూడా పేరు పేరున వందనములు తెలియజేస్తున్నాం. సరే, యేసు ప్రభుల వారు ఏమన్నాడు ఇక్కడ? అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎవరి అమ్మ? ఆమె పేరు లేదు. విచిత్రమైన సంగతి. యేసయ్య గొప్ప విశ్వాసం కలిగిన దానిగా గుర్తించాడు. కానీ ఆమె ఎలాంటిదంట? సమాజంలో పేరు లేనటువంటి, అందుకే ఆమెను ఒక జాతి స్త్రీగా చెప్పడం జరిగింది. ఏ జాతి స్త్రీగా చెప్పడం జరిగింది? 21వ వచనంలోకి వెళ్ళి చదవండి. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి. ఏ స్త్రీ అంట? కానాను స్త్రీ. ఈమెకి మరొక పేరు
మార్కు సువార్తలో రాయబడింది సురేఫెనీకయ అనేటువంటి ఆ వంశమునకు చెందిన స్త్రీలు కూడా రాయబడి. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. ఆ స్త్రీ సురోఫెనీకయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆ స్త్రీ ఈ స్త్రీ ఒకటే. సురోఫెనీకయ వంశమందు అనగా సిరియా దేశమునందు ఉన్నటువంటి ఫెనీకా అనేటువంటి వంశం అంట ప్రియులారా వారు. ఇక్కడ కూడా ఆమె వంశం ఇచ్చారు, ఆమె జాతినిచ్చినారు అక్కడ. కానీ ఆమె పేరు మాత్రము ఇవ్వలేదు. పేరు లేనిది కానీ ఘనమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. కానీ మనకు పేరున్నా, ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎన్ని శక్తియుక్తులున్నా, మరి యేసయ్య నీ విశ్వాసము నా విశ్వాసము గొప్పదని చెప్పినప్పుడే మనకు ప్రియులారా మనం యోగ్యులముగా ఆయన దృష్టిలో ఎంచబడు. ఈ స్త్రీ కానాను స్త్రీ. కానాను దేశమునకు సంబంధించినటువంటి, కానాను జాతికి సంబంధించినటువంటి. మరి కానాను ఒక ఊరు కూడా ఉంది, అది వేరే, అది ఆ గ్రామమునకు సంబంధించినటువంటి పేరు. ఈమె ఆ జాతి కానాను అనేటువంటి ఆ దేశమున సంబంధించినటువంటి కానాను అనేటువంటి జాతి వారే కానాను దేశముగా వారు మారారు. అసలు కానాను ఎవరు? కానాను ఎవరు అని చూస్తే మనకు ఆది కాండంలో కనిపిస్తాడు. చూడండి, 9వ అధ్యాయంలో కానాను. 18వ వచనం తీసిన వారు చదవండి. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాఫెతు అనువారు. హాము కనానుకు తండ్రి. హాము కానానుకు తండ్రి. చూడండి, షేము, హాము కనానుకు తండ్రి. ఈ కనాను ఎవరు అని చూసినప్పుడు ప్రియులారా, నోవాహుకు ఏమవుతున్నాడు? మనవడు. కనాను ఎవరు ఇక్కడ? నోవాహు యొక్క మనవడు. అలాగే వారి ద్వారా ఈ కనాని ఆ జాతి వారు అభివృద్ధి చెందడం జరిగింది. ఆ ప్రాంతమునకు ఆ జాతిలో నుంచి వచ్చినటువంటి స్త్రీ ఈ స్త్రీ అయితే ఈమె యొక్క విశ్వాసాన్ని గొప్పదిగా ఆయన చెప్తున్నాడు. ఆయన ఒక అన్య జాతి స్త్రీ. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సంగతి ఒక యూదులకు మాత్రమే, దేవుని పిల్లలు మిగిలినటువంటి వారంతా అన్య జాతిగా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. మిగిలిన వారంతా అన్య జాతి. ఈమె ఇంత గొప్ప విశ్వాసానికి రాకమునకు యేసు ప్రభుల వారు
ఆమెను లెక్క చేయలేదు. మనం చూస్తే ఆమె తన కూతురు విషయమై మొరపెడుతూ ఉంది, అయా కనికరించమన్నాను అని కేకలు వేస్తా ఉంది. కనీసము ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు అని రాయబడి 23వ వచనంలో. అక్కడ మత్తయి సువార్త 15:23. ఒక్క మాట అయినను చెప్పలేదు అంటే లక్ష్యం ఉంచలేదు, ఆమె వైపు లక్ష్యం ఉంచలేదు. ఆమె మళ్ళీ కేకలు వేసింది కదా, ఇక్కడ కేకలు వేయించున్నది అని 23వ వచనంలో రాయబడి. ఎంత కేకలు వేస్తుందంటే శిష్యులు అంటున్నారు, అయ్యా ఎందుకు ఈ మంత మనం డిస్టర్బ్ చేస్తుంది కదా. ఏమంటున్నాం చూడండి, ఆయన శిష్యులు అంటున్నారు, ఈమె మన వెంబడికి వచ్చి కేకలు వేయించుకున్నంత ఈమెను పంపివేయి. ఈమె మనల్నంతా ఆటంకపరుస్తుంది, కేకలు వేస్తావు, పంపివేయి. కారణం పేలారు ఏమి అని చూసినప్పుడు 24వ వచనం ఆయన అది కాదు. ఎందుకు ఆయన జవాబు ఇవ్వలేదంటే యేసు ప్రభుల వారు, నేను అన్య జాతులైనటువంటి మీకోసం కాదు, ఫస్ట్ ప్రియారిటీ ఇశ్రాయేలీయుల కోసము నేను పంపించబడింది. ఎవరి కోసము? ఇశ్రాయేలీయుల కోసం. అందుకే ఆయన ఇశ్రాయేలీయుల ఆ యూదా జాతి వారికి మొదట రక్షణ, అందుకోసమే కిందకు వస్తున్నాడు కదా. ఇదిగో పిల్లలు అని చెప్తూ వచ్చాడు 26లో చూడండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. పిల్లల రొట్టె మొదట ఇంపార్టెన్స్ ఎవరికి? పిల్లలకి అన్నాడు. ఏ పిల్లలు? యూదా జాతికి సంబంధించినటువంటి పిల్లలు. తన జాతికి సంబంధించిన ప్రజలు రక్షణ పొందాల అనేది ఆయన ఉద్దేశం. మొదట తన జాతి వారు, యూదా జాతి వారు రక్షణ పొందాలి. మరైతే ఈమె అన్యజాతి స్త్రీ, ఈమె అన్యజాతి స్త్రీ అయి ఉండగా ఆమెకు రక్షణ కాదు కదా, స్వస్థత కూడా పరచడానికి ఇష్టపడలేదు యేసు ప్రభువు. కనుక చూడండి, మొదట పిల్లలు అనగా మొదట ఇశ్రాయేలీయుల పిల్లలకు రక్షణ ఇవ్వడానికి నేను వచ్చానని ఆయన చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఇట్లా కొన్ని లేఖనాలు చూసినప్పుడు ఎలాగో ఆయన పిల్లలయ్యారు అని చూస్తే పిల్లలు చూడండి. ఆది కాండం ఒక్కసారి ఎలాగ ఇశ్రాయేలీయులు ఆయన పిల్లలు అయ్యారు. ఆది కాండం 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఏడవ వచనం 17:7. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాతి వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. ఆనాడు ఆయన అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమంటాడు? నేను నీకు నీ తర్వాత నీ సంతానానికి దేవుడునై ఉంటాను అని చెప్తున్నాడు. నేను నీకు మాత్రమే కాదు, నీ సంతానానికి కూడా నేను దేవుడునై ఉంటాను.
నాకును నీకును నీ తరువాతి తరములలో నీ సంతతికి, మళ్ళా నాకు నీకును నీ తర్వాత సంతతికి నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచదు. ఇలా దేవుడుగా ఉంటానని ఒక నిబంధన చేస్తున్నాను. నిత్య నిబంధన ఇంకా విడిచిపెట్టిన నీ సంతానాన్ని అని ఆనాడు తన పిల్లలుగా ఆయన వాగ్దానం ఇచ్చి నిబంధన చేసి వెళ్ళారు. తన పిల్లలుగా ఆయన ఇశ్రాయేలును చేర్చుకున్నాడు. అందుకోసమే ఆయన మొట్టమొదటగా చూసినప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆ దేశంలో ఆయన దావీదు సంతానంలో నుంచి పుట్టాడు. ఆమె అదే మాటని దావీదు కుమారుడు అని కూడా నిందా. మనం చూస్తే వినపోయినా కానాను స్త్రీ, దావీదు కుమారుడా నన్ను కరుణించము అని ఆమె కేకలు వేసినట్లుగా మనం చూస్తాం. కనుక దావీదు వంశము ఆ ఇశ్రాయేలు దేశంలో ఉండగా ఆ వంశంలో నుంచి పుట్టాడు. ఆయన పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ యూదా జాతి ప్రజల మధ్య వారి మధ్య ఆయన బోధిస్తూ వచ్చాడు. వారి మధ్య ఆయన సమాజ మందిరాల్లో బోధిస్తూ వచ్చాడు. వారి శాస్త్రము పరిచయలను సద్దుకేలను వారి బోధకులను హెచ్చరిస్తూ వచ్చాడు. ఆయన వారి మధ్య సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన వారికే మొదట రక్షణ ఇవ్వాలి, మొదట వారికే రక్షణ ఇవ్వాలి అనేటువంటిది దేవుని యొక్క మొట్టమొదటి ఉద్దేశం. అయితే మరి ఈ కానాను స్త్రీకి కూడా అన్యురాలైనటువంటి ఆమె యొక్క పట్టుదలను, ఆమెకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి ఆమె విశ్వాసాన్ని కూడా గణపరిచి ఆమె కూడా మొట్టమొదటగా మరి ఆ రక్షణ స్వస్థతను దయచేసినట్టుగా చూడవచ్చు. ఒక అన్యజాతి స్త్రీకి పైన ఒక అన్యజాతి స్త్రీకి ఇచ్చాడు. ఆ పౌలు నీవు నేను కూడా కానాను స్త్రీ లాంటి స్థితి నీది కూడా నాది కూడా, నీకు నాకు కూడా కానాను స్త్రీ లాంటి పరిస్థితి. అందుకోసం ఎఫెసీ పత్రికలో మనం చూస్తే మనము నిబంధన లేనటువంటి జనులము అని రాయబడి చూద్దాం. చూడండి, మనకు అబ్రహాముకు నిబంధన చేసినట్టుగా మనతో నిబంధన చేయలేదు అని రాస్తాడు. ఎఫెసీలకు 2వ అధ్యాయం, ఎఫెసీలకు 2వ అధ్యాయం చూడండి అక్కడ. కాబట్టి 11వ వచనం చదువుదాం. కాబట్టి ముందు శరీర విషయంలో అన్య జనులై ఉండి సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక, మనకు పౌరత్వం లేదు ఇశ్రాయేలుతో పాటు. మనకు ఇశ్రాయేలుతో పాటు మనకు నిబంధన లేదు, ఇశ్రాయేలుతో పాటు మనకు రక్షణ లేదు. అందుకోసమే అక్కడ అంటున్నాడు కదా, ఇదిగో సహ పౌరులు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి పరలోక పౌరత్వం మనకు లేదు. తర్వాత మనము పరదేశులము అంటున్నాడు. మనకి పరలోకం మనకు అర్హత లేనటువంటి వారమై ఉంటాం ఒక దిన. పరదేశులం, పరదేశులం. తర్వాత వాగ్దాన నిబంధన లేని పరజనులవు. మనకెవరు వాగ్దానమే లేదు, మీరు నా బిడ్డలు, మీకు రక్షణ ఇస్తాను, మిమ్మల్ని పరలోక రాజ్యములకు వారసులుగా చేసుకుంటకై, మీ పాపములు క్షమించడానికై నేను వచ్చి ఉన్నానని ఎవరు కూడా ఆ దినాన మనకు నిబంధన చేయలేదు. మరి అంతేకాదు, నిరీక్షణ లేని వారు. ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నామంట? నిరీక్షణ లేదు. ఒక దినాన్ని చచ్చిపోతే ఎక్కడ పోతాం అని ఎవరైనా అడిగితే అందరూ ఎక్కడ పోతారో నేను అక్కడే పోతాను కదా. ఇదే మన ప్రశ్న. చచ్చిపోయిన తర్వాత అందరూ ఎక్కడ పోతే నేను అక్కడ పోతాను. ఇంకా కొంతమంది
అసలు చచ్చిపోయిన తర్వాత ఏమైందో ఎవరు తెలుసు అనేటువంటి కొంతమంది. నిజమా లేదా? నిరీక్షణ లేదు. అదే దేవుడు పెట్టిన ఆత్మ, అది దేవుని యొద్దకు వెళ్ళాలి, లేదంటే అది పాతాళానికి వెళ్ళాలి అనేటువంటి విషయాలు తెలియనటువంటి స్థితి ఉంటుంది నీకు నాకు పిల్ల. అందుకోసమే ఇదిగో చనిపోతే ఏమవుతామో ఏమో ఎవరు తెలుసు అనేటువంటి నిరీక్షణ లేనటువంటి స్థితిని మరో భయంకరమైన మాట్లాడు. లోకమందు దేవుడు లేని వారనై ఉంది. ఇంకా ఎలాంటి వారమై ఉన్నామంటే ఒకప్పుడు దేవుడు లేడు. దేవుడు అంటే లేడు, దాన్ని ఉన్నారు కదా దేవుడు. నీకొక దేవుడు లేడు కదా, నాకొక దేవుడు లేడు. ఎవడో దేవుడిని కొడతా అంటే వాడెప్పుడు పోయి మనము కొలుస్తాం కదా. ఎవరో ఏదో చెప్తా ఉంటే అది మనం చేసినటువంటి వారు. ఒక దిన దేవుడు లేడు, నిన్ను పిలిచిన దేవుడు లేడు, నిన్ను చూచిన దేవుడు లేడు, నిన్ను వెతికిన దేవుడు లేడు, నిన్ను ఆదరించిన దేవుడు లేడు, నీతో నిబంధన చేసిన దేవుడు లేడు. ఎవరో ఎక్కడో పోతా ఉంటే అట్లా మనం కూడా వెళ్ళిపోతాం. గాలి వాటం అలా వెళ్ళిపోతున్నాం కదా. గాలివాటం, గాలి ఎట్లా పోతుంటే అట్లా బతుకుతూ ఉన్నటువంటి స్థితి ప్రియారు ఒక దినాన్ని, ఈ దినా. అందుకోసమే రాయబడింది, దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎక్కడున్నామంట? క్రీస్తుకు దూరంగా ఉన్నాం. కారణము ఆయన పరిశుద్ధుడు, మనము పాపులమై ఉంది. అందుకే దూరముగా, క్రీస్తుకు దూరముగా ఉన్నటువంటి వారు చూడండి. ఎన్ని అనర్హతలు ఉన్నాయో మనలో. అర్హతలు కాదు ఇప్పుడు మనం చెప్పుకున్నది, అనర్హతలు కదా. వాటిని గుర్తు పెట్టుకోండి. మొదటిది సహపౌరులు కాము ఇశ్రాయేలీయులతో, రెండోది పరదేశులము, మూడోది వాగ్దాన నిబంధన లేనటువంటి జనులము, తర్వాత అలా నిరీక్షణ లేనటువంటి వారు, తర్వాత లోకమందు దేవుడు లేనటువంటి వారినై ఉంది, తర్వాత క్రీస్తుకు దూరస్తులై ఉన్నటువంటి వారు. అదిగో కానాడు స్త్రీ కూడా స్థితి కూడా ఆమె అలాంటి స్థితి. ఈమె కేకులు వేస్తుంది, ఈమె మొర పెడుతుంది, కానీ ఆయన వెళ్ళలేదు. కారణం ఏమంటే ఆమె దేవుడికి దూరంగా ఉన్నటువంటి స్థితి. ఆమెకు దేవుడు లేనటువంటి స్థితి, ఆమెకు నిరీక్షణ లేనటువంటి స్థితి. అలాంటి స్థితిలో నేను చెప్పాను. నేను కూడా అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు ఆయనే ఏం చేశాడంటే, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గరకు చేరి ఉన్నాం. ఒకప్పుడు దూరస్తులమే, ఇప్పుడు క్రీస్తు యందు దగ్గరయ్యాము, క్రీస్తు నందు దగ్గరయ్యాము, క్రీస్తు రక్తము వలన దగ్గరయ్యాము. ఆయన దగ్గరగా అయ్యామంటే ఆయనే మన దగ్గరికి వచ్చాడు, మనం వెళ్ళలేదు ఆయన దగ్గరికి కదా. కాలము సంపూర్ణమైన ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను, మన మధ్య నివసించెను, మనకు సమీపముకు వచ్చి మన సమాధానార్థమై ప్రియులారా, ఇది అక్కడ రాయబడింది, ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మధ్య గోడ అనేటువంటి ధర్మశాస్త్రం ఆయన పడగొట్టేశాడు. ధర్మశాస్త్రం ఆయనే నెరవేర్చాడు, ఉభయులను ఏకము చేశాడు. ఇద్దరిని, ఎవరిని? ఇశ్రాయేలీయులని మరి అన్య జాతుల వారనేటువంటి భేదము లేకుండా ప్రియులారా, ఇద్దరిని
ఇప్పుడు ఇద్దరికి ఒకే విధి, ఇద్దరికి ఒకే న్యాయం, ఇద్దరికి ఒకే రాజ్యం ఇవ్వబడింది, ఇద్దరికి పరలోక రాజ్యం అర్హులుగా చేయబడి ఆ మధ్య గోడను తీసివేశారు. యేసు ప్రభుల వారు వచ్చి ఆ మధ్య గోడను పడగొట్టి ఏకము చేసి ఇట్లు సంధి చేశాను, కలిపాడు. ఇప్పుడు అంతా ఒకటే, యూదులైనా ఒకటే, అన్యులైనా ఒకటే, ఇద్దరిని ఏకం చేశాడు యేసు ప్రభుల వారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి గోడను తీసివేసి ఏకము చేసి తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన యందు యేసు ప్రభుల వారిని నమ్ముటను బట్టి ఆయన రక్తములు మన పాపములు కడుకొనటను బట్టి ప్రియులారా ఏం చేశాడట? ఒక్క నూతన పురుషునిగా సృష్టించెను. మనల్ని నూతన వ్యక్తులుగా సృష్టించాడు. అందుకే ఒక దినాన పాత జీవితము, ఒక దినాన రోత జీవితము, ఇప్పుడైతే నూతనమైన జీవితం మనకు దయచేసి ఆయన రక్తం చే. అందుకే కదా లేఖనాల్లో రాయబడింది, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్త వాయ. ఒక దినాన పాత బ్రతుకున్నది, ఒక దినాన మన జీవితం రోత బ్రతుకున్నది, ఒక దినాన అన్య జాతుల వారు, వాగ్దానము లేనటువంటి వారు, నిరీక్షణ లేనటువంటి వారు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని చూసిన దేవుడు, మనకు వాగ్దానం ఇచ్చి నిబంధన చేసినటువంటి దేవుడు లేనటువంటి స్థితిలో నుంచి ప్రియులారా ఇదిగో మనల్ని కూడా ఆ యొక్క యూదా జాతి వారు, ఇశ్రాయేలీయుల వారితో కలుపుకోబడ్డకై ఆయనే ఏమి చేశాడంటే, మనకు దూరస్థలమైన మీకు సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. సువార్త ద్వారా ప్రకటించబడి ఆ సువార్త ద్వారా రక్షణను మన యొద్దకు తీసుకొని రావడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దైవజనం, ఇలా మనకు ఆయన రక్తము చేత మన దోషములన్నీ కడిగి 16వ వచనంలో చూడు, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడు. ఆయన మనకు సమాధానకారకుడు, ఆయనే మన రక్షణ కారకుడు, ఆయనే మన రక్షణ కారణభూతుడు. లేకపోతే ఒకరి నాన్న మనం కూడా అలా ఆ కనాను స్త్రీ వలె నీకు నాకు జవాబు లేని స్థితిలో ఉండిపోవాల్సిన వారు, నిరీక్షణ లేని స్థితిలో ఉండాల్సినటువంటి వారమై అలాంటి వారు పాపములన్నీ క్షమించి మన ద్వేషమంతా తుడిచివేసి, మన పాపములన్నీ తుడిచివేసి ఆయనే శిలువలో రక్తం కార్చి దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ గోడను తొలగించి ఇప్పుడు ఏక ప్రజలుగా చేసినటువంటి వాడిగా చూసి, అంత గొప్ప రక్షణ కార్యం ఆయన శిలువలో నీ కోసం నా కోసం మరణించుట చేతే జరిగింది. ఇది శిలువ ద్వారానే ప్రియ, ఇది ఆయన శిలువలో అన్యజనులైనటువంటి మన కోసం కూడా మరణించడం బట్టి ఇంటి ధన్యతను దయచేసి ఇటు రక్షణ ఇచ్చినటువంటి ఆయనకు మనం ఏమి చెల్లిస్తాం దేవా? మేము ఒకప్పుడు పరదేశులు, ఒకప్పుడు నిరీక్షణ లేనటువంటి వారు, అవును ఒకప్పుడు దేవుడే లేనటువంటి స్థితి మా అయినా మీ రక్షకుడైనటువంటి మీ కుమారుడైన యేసు ప్రభుల వారు మా నిమిత్తమై పంపి
సమాధాన సువార్త ద్వారా మీ రక్షణను మాకు బయలుపరిచి మీ కుమారుడి శిలువ యాగం ద్వారా రక్షణ దయచేసి మమ్మల్ని విడిపించి రక్షణ ఇచ్చి పరలోక రాజ్యం వారసులుగా చేసి మా యేసయ్య మీకే ఈ మా స్తుతి ఆరాధనను అని అలా సమర్పించి ఒకరి తర్వాత ఒకరు అలా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నారు. దేవుడు అలాగ మనం నడిపించి దీవించడం దాకా ఆమేన్. ఆమేన్.